మహాకుంభమేళాలో 3 ప్రత్యేక స్నానాలను అమృత స్నానాలు అని పిలుస్తారు. ఈ స్నానాలు జనవరి 13న మకర సంక్రాంతి, జనవరి 27న మౌని అమావాస్య మరియు ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజున జరిగాయి. అయితే ఈ సమయంలో మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 12, మహాశివరాత్రి, ఫిబ్రవరి 26 రోజుల్లో కూడా పుణ్యస్నానాలు జరగడం గమనార్హం. కాని వీటిని అమృత స్నానాలుగా పరిగణించరు. నాగసాధువులకు అమృత స్నానాల సమయంలో ప్రత్యేక హోదా ఉంటుంది. ఈ హోదాను మొదట ఆది శంకరాచార్యులే కల్పించారు. మొఘలుల కాలం నుండి నాగసాధువులకు రాజస్నానం హక్కుగా ఇచ్చారు. వారు మొదట స్నానం చేయాలి. అమృత స్నానాలు చేయడానికి ముఖ్యమైన శాస్త్రపరమైన కారణం కూడా ఉంది. సూర్యుడు మకర రాశిలో ఉండి బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు మాత్రమే రాజస్నానాలను అమృత స్నానాలుగా పరిగణిస్తారు. మాఘ పూర్ణిమ నాడు సూర్యుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. మహాశివరాత్రి రోజున కూడా అదే స్థితి ఉంటుంది. అందువల్ల అవి పవిత్ర స్నానాలే అయినా అమృత స్నానాలుగా పరిగణించబడవు. సంజీవనమిచ్చే అమృత ఘడియలే రాజస్నానాల ప్రాధాన్యతను నిర్ణయిస్తాయి. అందుకే వాటికి ప్రత్యేకత ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.